హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. దీపికా పడుకొని ఫైనల్గా బయటకు వచ్చి మాట్లాడింది. దేని గురించి? ఆమె తీసుకుంటే రెమ్యునేషన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ స్టాఫ్ గురించి కానీ, ఇవన్నీ బయటకు వచ్చి అంటే ఎక్కువ శాతం టైమింగ్ గురించే మాట్లాడింది తప్ప నాకు ఈ రెమ్యునేషన్ గురించి కానీ, లేకపోతే ఈ స్టాఫ్ గురించి అంటే ఎక్కువ ఏం మాట్లాడలేదు. కాకపోతే ఆమె చెప్పినంత వరకు ఏంటంటే, హీరోస్ అందరూ 8 గంటలు చేస్తున్నారు కదా, మరి మేమేం తక్కువ? సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. హీరో 8 గంటలు చేసినప్పుడు నేను హీరోయిన్లు ఎందుకు 8 గంటలు చేయకూడదని ఒక చిన్న మాట అయితే అన్నారు. దాంతోపాటు హీరోస్ తీసుకుంటున్న రెమ్యునేషన్ ప్లస్ షేడ్స్ ఏమిగా మేము అడుగుతుంది, మేము కొత్తగా అడుగుతున్నామని దీపికా పడుకునే అన్నారు. మరి చూడాలి మరి మేడం గారు ఏమంటారో ఏంటో. నెక్స్ట్ మూవీకి కూడా కొన్ని మూవీస్ అంటే రీసెంట్ టైమ్స్లోనే వంగ గారు స్ప్లిట్లోంచి తీసేశారు, దాని తర్వాత కల్కిలోంచి కూడా తీసేశారు. కాకపోతే కల్కి పార్ట్ 1లో పెద్ద లీడ్ రోలే, మరి ఎలా చేశారు ఏంటనేది మనకి తెలియందే. సో చూద్దాం మరి ఏమైద్దో ఏంటో, ఎటు సాగిద్దో ఈ వ్యవహారం అంతా. ఎందుకంటే దీపికా పడుకునే గారికి మన సైడ్ నుంచి రాకపోయినా కానీ బాలీవుడ్లో మన సైడ్ నుంచి రాకపోయేదే ఉందిలే. నెక్స్ట్ అల్లు అర్జున్ది ఇంకో కొత్త మూవీ ఉంది కదా అట్లీతో. మరి చూద్దాం మరి ఎలా వెళ్ళబోతుందో ఏంటో, ఈ సినిమాలన్నీ ఎలా ఉండబోతున్నాయో. దీపికా గారు ఏమైనా తగ్గించుకుంటున్నారా, లేకపోతే రెమ్యునేషన్ తగ్గించుకొని, కాకపోతే ఈ 25 మంది స్టాఫ్కి సూట్ రూమే, నేనేదైతే హోటల్లో ఉంటాను అదే హోటల్లో ఉండాలి, నేనేదో ఫుడ్ తింటున్నాను అదే ఫుడ్ పెట్టాలని బయట రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ రూమర్స్, నేను చెప్తున్న ప్రతి విషయం రూమర్సే. ఇది ఖచ్చితంగా నేనేదో పక్కన చూడబెట్టి అవునా అట్టానా అలా నాదేమి లేదు. సో చూద్దాం మరి ఏమైద్ది ఏంటనేది. మనకు తెలిసిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం, తెలియని దాని గురించి తెలియదని చెప్పుకుందాం అంతే. అంతకుమించి మనం గొప్పగా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో చూద్దాం. దీపికా పడుకునే గారు అయితే ప్రస్తుతానికి ఫైనల్గా బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్ది, ఎంత సాగిద్ది అనేది చూడాలి. సో వేచి ఉందాం. ఇంకేమైనా చెప్తారా, లేకపోతే నేను తీసుకోవడానికి గల కారణం ఇదంటారా, లేకపోతే ఈ చిన్న సామెత ఒకటి ఉండిద్ది, దీపం ఉన్నప్పుడే ఇల్లు అలుక్కోవాలని. అందుకని ఇప్పుడే రెమ్యునేషన్ ఎక్కువ తీసేసుకుంటే దాని తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్లు పడవు కదా. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే హీరోస్ అందరూ ఎప్పటికైనా హీరోలాగా ఉండిపోతారు. కొంతమంది సైడ్ క్యారెక్టర్లకు వెళ్ళిపోతారు, కానీ కొన్ని పెద్ద హీరోలు ఏంటంటే ఎప్పటికైనా పెద్ద హీరోగానే ఉండిపోతారు. సో అలానే హీరోయిన్కి మాత్రం అలా అలా కుదరదు. సైడ్ క్యారెక్టర్ ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి దీపం ఉండంగానే ఇల్లు అలుక్కుంటున్నట్టుగా ఇప్పుడే రెమ్యునేషన్ ఎక్కువ తీసేసుకొని అకౌంట్లో పెట్టేసుకుంటే రేపటి ఫ్యూచర్ కొద్దిగా బాగుండిద్ది అని ఆలోచిస్తున్నారంటారు. చూద్దాం మరి. రణ్వీర్ కపూర్ కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరు పేరు ఒక మంచి బాగానే ఉండేది. కాకపోతే చూడాలి. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అక్కడికి బయటికి వెళ్ళారు, అదే మసీద్కి వెళ్ళారు. చూడాలి మరి వాళ్ళు వచ్చిన తర్వాత అంటే దేని గురించి ఆయన మాట్లాడిద్దా, లేకపోతే ఇంక ఇది ప్రొలాంగ్ చేయకుండా సైలెంట్గా వదిలేస్తారా చూస్తే కానీ తెలియదు. చూద్దాం.